ముందు స్నానం చేయించి పడుకోబెట్టండి. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. ముందు అర్జెంటుగా స్నానం చేయించండి. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది? రాజాలో ఉండే నా బిడ్డ ఇలా ఈ పరిస్థితిలో ఉండడం ఏంటండి? అంతా నా కర్మ. నా ప్రేమకేమైంది? బాబు బాబు, నాన్న ప్రేమ్ మాట్లాడరా. అమ్మా లోపలికి తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త. గోపి, ప్రేమ్ కనిపించకుండా పోయి 4 రోజులైంది. మేమెక్కడ వెతికినా కనిపించలేదు. నీకెక్కడ కనిపించాడు? నాకు కనిపించలేదు సార్. నందిని కనిపిస్తే ఫోన్ చేసింది. నేను వెంటనే వెళ్ళాను. బాగా తాగి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. బాధేసింది. అందుకే వెంటనే ఇంటికి తీసుకొచ్చామండి. మా కుటుంబంలో ఏ తరంలో లేని అలవాటు వీడికి ఎలా అలవాటైంది? కనీసం ముందులాగా కూడా ఎవరూ తాగెరగరు. అలాంటిది వీడేమిట్రా? ఇలాంటి కుటుంబంలో పుట్టి పీకల దాకా తాగి రోడ్డు పక్కన పడిపోవటం అంతా నా కర్మరా, నా తలరాత. చిచి, తలరాత. వీడు ప్రయోజకుడై సమాజంలో నాకన్నా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడనుకున్నాను. కానీ నా ఆశలన్నీ నిరాశలు చేశాడు, నాశనం చేశాడు. తాగి రోడ్డు మీద పడి తలవంపులు తెచ్చాడు రాస్కెల్. ఇలాంటివాడా నా కొడుకు? ఎలా తలెత్తుకు తిరగాలరా నేను? చచ్చే. ఒరేయ్, కనిపించకుండా పోయిన కొడుకు కనిపించాడని సంతోషపడాలి. కానీ ఇప్పుడు ఇలాంటి మాటలా మాట్లాడేవి? ఒరే, ప్రేమ ఎలాంటివాడో నీకు తెలియదా? నీ పెంపకంలో పెరిగినవాడు చెడ్డవాడు ఎలా అవుతారా? తన బాధను ఫ్రెండ్స్తో పంచుకొని ఉంటాడు. వాళ్ళు తాగితే బాధను మర్చిపోవచ్చని సలహా ఇచ్చుంటారు. తెలియక ఆ ఊబిలో దిగుంటాడు. కావాలని తాగేవాడు కాదురా. రేపు నచ్చజెపితే మానేస్తాడులేరా. అంతలోనే బానిసేం కాడు. అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనివాడేం కాదు. కంట్రోల్ తప్పి వ్యవహరించేవాడు కాదురా ప్రేమ. ప్రేమ్ చాలా మంచివాడండి. ఈ కాలం అబ్బాయిలాగా పబ్బులకి బార్లకి వెళ్ళేవాడు కాదు. ఏ చెడ్డ అలవాటు లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. మీరు ఇతను గోపి అని మనకు కావాల్సినవాడు. నందిని ఫ్రెండ్ అని చెప్పానే, అతనే ఇతను. నమస్కారం సార్. చాలా థ్యాంక్స్ బాబు. వీధిని పడ్డ మా పరువు మర్యాదల్ని మళ్ళీ ఇంటికి చేర్చారు. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు సార్. మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి? చెప్తున్నానని తప్పుగా అనుకోకండి సార్. ఇలాంటి పరిస్థితుల్లో పరువు ప్రతిష్ట అని ఖచ్చితంగా ఉండకండి సార్. పట్టు విడుపుగా ప్రవర్తించండి. లేకపోతే పరిస్థితి మన చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. వీడేంటి నాకు చెప్తున్నాడేంటి అనుకోకండి సార్. నాకు తోచింది చెప్పాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించండి సార్. సార్, ఇంకో విషయం. ఒక చెడ్డవాడిని చాలా సులభంగా మంచివాడిగా మార్చేయచ్చు. కానీ ఒక మంచివాడు చెడ్డవాడిగా మారితే మార్చడం చాలా కష్టం సార్. వస్తాను సార్. మంచిది బాబు. వస్తానండి. మంచిది గోపి. ఏంట్రా ప్రేమ్, ఎందుకురా ఇలా చేసావు?
తాగానమ్మా, కాస్త ఎక్కువగా తాగాను. మనసుకున్న కష్టం మర్చిపోయేదాకా తాగా. చివరికి నన్ను నేనే మర్చిపోయా. సారీ అమ్మా, సారీ. లేవరా ప్రేమ్, నాన్న నాన్న ప్రేమ్, లేవరా. అమ్మా, స్ట్రాంగ్ గా కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది. అలాగే తీసుకొస్తున్నాను నాన్న. మీనాక్షి, ఏంటండి? ముందు 3 గ్లాసులు తీసుకురా. గ్లాసులు ఎందుకండి? ఎదురు ప్రశ్నలు ఆపి గ్లాసులు పట్టరా. ఎందుకండి 3 గ్లాసులు తెమ్మన్నారు? ఎందుకో వివరంగా చెప్తాను గాని కూర్చో. అబ్బాయి కాఫీ అడిగాడు, తీసుకొస్తానండి. కాఫీ తర్వాత తీసుకొద్దు గాని ముందు కూర్చో. ఎందుకండి? ఎదురు ప్రశ్నలు వేయొద్దనా, కూర్చో. ఏంటండి ఇది? ఇదేనే బాధా నివారిణి, బాధలు మర్చిపోయే దివ్య ఔషధం. దీన్నే మందు అంటారు. ఇంగ్లీష్లో డ్రింక్ అంటారు, హిందీలో దారు అంటారు, కొందరు బ్రాందీ, విస్కీ, సారా, గుడంబా అంటారు. ఇప్పుడు ఎందుకు తెచ్చారండి ఇది? ఇది తాగితే బాధ ఉండదు, భయం ఉండదు, సమస్య ఉండదే. సాగర సంగమంలో కమలాసన్ ఇది తాగే బావి మీద స్టెప్పులేసాడే, అందుకే తెచ్చానే. ఇదేనే రాత్రి మన పుత్రరత్నం బాధల నుంచి దూరంగా ఉండటానికి తాగింది. వాడికి మాత్రమేనా బాధ, భయం, మనసు ఉండేది? అవి మనకు ఉన్నాయి కదా. అందుకే అందరం కలిసి బాగో బాధ జాగో నిషా అని హుషారుగా గడిపేద్దామని తెచ్చానే. అవునరా, ఇందులో నీళ్లు మిక్స్ చేయాలి కదూ. మీనాక్షి, వెళ్ళి వాటర్ పడరా. ఏంటండి ఆ మాటలు, ఆ చేష్టలు? చెప్పింది చెయ్యి, వెళ్ళి తీసుకురా. వెళ్ళవే. నానా, ఏంటి మీరు చేస్తున్న పని? అదేమిట్రా, ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతున్నావు? నువ్వు నిన్న చేశావు, నేను ఇప్పుడు చేస్తున్నాను. ఆనందమానందమాయే మనసు ఆనందమానందమాయే అని పాట పాడుకుందాం. మీనాక్షి, త్వరగా రా. కూర్చో. నిన్నే కూర్చోమని చెప్తున్నాను కదా. అవునరా, ఎన్ని నీళ్లు కలపాలో ఎలా కలపాలో తెలీదు. నీకు అలవాటే కదా, కాస్త కలపరా. ఎలా బాగుంటుందో అలాగే మిక్స్ చేయరా. ఏంటి నాన్న ఇది? ఇప్పుడు నేనేం చేశాను? నీ సెటైర్లు మీరే ఇలా నట్టింట్లో కూర్చొని మందు పోసి అందరినీ తాగమండం తప్పనిపించట్లేదా?
తప్పని చెప్పాల్సిన వారు చేయాల్సిన పని అనేది. తప్పేముందిరా చెప్పటానికి? తప్పని చెప్తే నువ్వు వింటావా? అయినా అందరం బాధల్లోనే ఉన్నాం. నువ్వు ఒంటరిగా తాగి స్థాయి మర్చిపోయి రోడ్డు మీద పడిపోయి ఆటోల్లో మోసుకొచ్చే కంటే ఇంట్లోనే తాగి ఇంట్లోనే పడిపోవడం బెటర్ కదరా. మ్యాటర్ 4 గోళ్ల మధ్య ఉంటుందిరా. ఎవరికి లీక్ కాదు, ఎగతాళి చేయరు. ఏమంటావరా? రేయ్ ఏంట్రా ఇది? ఒరేయ్ నువ్వు ముందు కూర్చోరా. కూర్చో అన్నయ్య. బాధలు మర్చిపోయి హాయిగా బతకటానికి వాడే మందురా ఇది. మేం బాధల ముసుగులో బతుకుతున్నాం కదరా. ధైర్యంగా ముసుగు తీసేసి ముగ్గురం జింతాకా తగా అని సరదాగా పాడుతూ గడిపేద్దామని. ఒరే నిన్న మా కొడుకు ఈ మందు రహస్యం కనిపెట్టాడ్రా. మా కళ్ళు తెరిపించాడు. అందుకేరా వాణ్ణి ఫాలో అయిపోదామని పొద్దున్నే కమిట్ అయిపోయాం. రే నీకేమన్నా బాధలున్నాయా? ఉంటే వెంటనే జాయిన్ అయిపో. మీనాక్షి వెళ్ళి ఒక గ్లాస్ పట్టరా వెళ్ళు. ఒరేయ్ ప్రేమ్ తప్పు చేశాడు, నువ్వు చేస్తావా? ఇలా ఇంటిల్లిపాది తాగాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా? పడి లేచినోడికి పడ్డానుభవం దక్కుతుందని నా కొడుకు ఎలాగూ నా దారికి రాడురా. అందుకని బాధపడుతూ కూర్చోవడం కన్నా బాధలు మర్చిపోయి వాడి దారిలోకే మనం వెళ్ళటం మంచిది కదా. ఒరే కుడి ఎడం అయితే పొరపాటు లేదన్నారు కదరా. అందుకని ఏంటే చూస్తున్నావు? తీసుకో గ్లాసు. ఇదిగోరా. అవునరా, తాగే ముందు గ్లాసులెత్తి ఏదో చీర్స్ అంటారు కదరా. మనం అలాగే చేద్దాంరా. ఎత్తండి గ్లాసులు. చీర్స్ చెప్పవే. నాన్న ప్లీజ్ గ్లాసులు దించండి. అదేమిట్రా అలా అంటావు? బాధలు భరించలేకే కదా మనం ఈ దారి ఎంచుకున్నాం. ఇది తాగితే అన్ని సుఖాలు సంతోషాలు ఆల్ హ్యాపీస్ రా. అందుకే అందరం తాగుదాం. రెడీ 1 2 3. నానా బాయ్ అంకిల్. బాయ్ ఆంటీ. నేహా టికెట్స్ బ్యాగ్లో ఉన్నాయా పర్సులో ఉన్నాయా? పర్సులోనే ఉన్నాయి. టైం ఏం త్వరగా బయలుదేరండి. అన్నట్టు తిరుపతిలో దిగ్గానే ఫోన్ చేయడం మర్చిపోకే. అలాగే. వాసు, నేను అడిగిన దానికి 10 రోజుల్లో సమాధానం చెప్తానన్నావు. ఇంకా ఏ సమాధానం చెప్పలేదు. ఎందుకని? చూడు, నేను తిరుపతి నుంచి రావడానికి 1 వీక్ పడుతుంది. ఈలోగా డెసిషన్ తీసుకొని నేను తిరిగి రాగానే చెప్పేయాలి. ఈ వారమంతా నీ సమాధానం కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అందుకే రాగానే గుడ్ న్యూస్ చెప్పాలి. ట్రై చేస్తాను. ఎలా చెప్పాలో ట్రయల్ కూడా వేస్తుండు. ఇంకా ట్రై చేసే పని మాని పాజిటివ్ ఆన్సర్తో రెడీగా ఉండు. నే రాగానే నేహా ఐ లవ్ యూ అని సూపర్ స్టైల్లో చెప్పాలి. రేవతి, ఈ విషయంలో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాసుతో ఐ లవ్ యూ అని చెప్పించే బాధ్యత నీది. నెగ్లెక్ట్ చేయకు. ఈ నేహకు న్యాయం చెయ్యి. సర్లే, టైం అవుతుంది, బయలుదేరు. వస్తా రేవతి, వస్తా డ్రీమ్ బాయ్. బాయ్ సోల్జర్. బాయ్. గ్రీకు వీరుణ్ణి జాగ్రత్తగా చూసుకోక్క. వస్తాను. సరే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏ డ్రైవర్, కార్తీ బయటకెళ్ళాలి. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? తెలుసా మనసా. హాయ్ మురళి. హాయ్ రేవతి. అక్కడే కూర్చున్నావే, వచ్చి కార్లో కూర్చో. నిన్ను అలాగే చూడాలనిపిస్తుంది రేవతి. చూడాలనిపిస్తే చూడు.
అలా దూరంగా ఎందుకు కార్లో దగ్గరగా కూర్చొని మరీ చూడు. అవును, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేయొచ్చు. కనిపిస్తే అన్నీ మర్చిపోతాను. అబ్బా పర్వాలేదే, కవి కదులుతున్నట్టున్నాడుగా. సర్లే కాని వచ్చి కార్లో కూర్చో. రా రేవతి.